హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మండే ట్యూస్డే లాగండి సంక్రాంతి ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం మా ఊర్లో అనేసి వీడియోలో వేస్తున్నాను. వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్యాదండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మండే సాయంకాలం తీసుకెళ్ళానండి 6:30 అట్లా. నేనైతే ముగ్గు పోసేసింటిని. పిల్లోళ్ళు అయితే కలర్లు వేసే కాసు కదా, వాళ్ళ కోసం అట్లే పెట్టింది. వాళ్ళు కలర్లు వేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ నాడు స్వీట్ పితుకు పప్పుచారు, కారం పితుకు పప్పుచారు, దోశలు, పొంగల్ అయితే కంపల్సరీగా చేస్తాము. అందుకే అందరూ పితుకుతా ఉన్నాం. పిల్లోళ్ళు ఆశకి పితుకుతా ఉండరు. ఏం పితుకుతా ఉండే నువ్వు? ఏం పితుకుతా ఉండవా? ఏమే స్పెషల్ రేపు? సంక్రాంతి ఆడలేనా స్కూల్లో? నీకు పిల్లో వ్యాన్ దిగుతానే స్కూల్ రజానా రేపు? మెసేజ్ చేసినారు కంపల్సరీగా స్కూల్ పోవాలంటే, లేదు నాకు డైరీ బుక్ ఇచ్చిండారు సైన్ అయ్యాల నువ్వు అంటాను. అదే చెప్పింది. నువ్వేమని చెప్పమ్మా. రేపు దోశలు పితిపప్పు భలే ఉంటుంది. దోశలు పిదిపప్పు చారు, తీపి పిదిపప్పు, పొంగళ్ళు, అనపకాయలు, శనక్కాయలు ఉడికేయాల, దాంట్లోకి చెరుకు ఉప్పు తొలిసేయాల. సాయంకాలం ఏం చేస్తారు? మరాఠీ తిప్పాల. సాయంకాలంకి దేవస్థానం పోవాల, కాలి పట్టాలు ప్రసాదం తీసుకొని రావాలా. మళ్ళీ అది ఎత్తుకొని వచ్చి ఫిల్లం అయితే చూసుకొని అయితే పితికేసింది. పిల్లలు కూడా ఖుషిగా పితికేసి అవతలంతా షెల్లేసి పితికింది అయిపోయాను. ఇంకా అదంతా తోసపెట్టుకే పొద్దున్నే ఒక అవర్ అయిపోయా. పొద్దున్నే పూజ అంతా అయిపోయా. మేము ఇట్లే కలిసి పెట్టి ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటాము. ఎప్పుడూ పెట్టేదే వారానికి ఒక్కిత పెడతా ఉంటాము. పూజ అయితే అయిపోయా. పొద్దున్నే వంట అయితే చేసేకపోయినాను. శనక్కాయలు, అనపకాయలు, కుక్తోల్స్ అయితే వేసి ఉడికేస్తూ ఉంటాము. పండుగ నాడు ఇడతారా ఉడికేస్తాం. కుక్తోల్స్ వేసి కుక్కర్లో పెట్టింటి. అనపకాయలు కింద ఉండిపోయింది, అందుకే గిన్నెలోకి వేసి చూపిస్తూ ఉన్నాను. పితుకుపప్పు చారు, పొంగల్, స్వీటు, పితుకుపప్పు చారు, దోశలు అయితే కంపల్సరీగా చేస్తాం ఫ్రెండ్స్. దోశలు అయితే సూపర్గా వచ్చిండే, క్రిస్పీగా. ఇప్పుడు ఆవులకంతా పూజలు అంతా చేస్తూ ఉంటాము. మేము కూడా గో పూజ చేసేకపోతే అంటే నేను పెళ్లి కాకముందు ఆవులు కూడా ఉన్నాయంట మా ఇంట్లో. ఇప్పుడు లేవు. ఇప్పుడు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే ఎవరు లేరు. మా అత్త, నేను, మా చిన్నోళ్ళు అయితే గోకి పూజ అయితే చేసేకొచ్చినాము. స్వీట్ పొంగల్ అయితే ఎత్తుకొని పోయింది. మీ ఆవులకంతా ఎత్తాము అనేసి. ఆవు తినేలేదు. మా ఎత్తు నోరు తీసి పెడతా ఉంది. చూసుకొనే ఉండిపోయా, ఏమి ఇట్లా తీసి పెడుతుంది అనేసి. ఆమెకి అమ్మమ్మకి దిగలేదు అని చెప్పి నాకు కూడా ఆవులంతా సాకింది మా ఎత్త, అందుకే రూఢి ఉంటుంది. అన్నీ ఆడుండే ఆవులకు కూడా పొంగల్ అయితే ఇచ్చేస్తుంది. అయితే ఇంటికైతే వచ్చేసింది. పూజ నైట్ బరాటలు తిప్పాకైతే చూసేకపోతాము. సక్కగా ఉంటుంది. మా బిడ్డకి మా ఎత్త ఒకటి సెర్చేసి ఇచ్చింది. కంబికి బట్ట చుట్టేసి 2 దినాలు నూనెలో అయితే నేను పెట్టేసి ఆ బదాక అంటిస్తే చాలా మంచిది. మా బిడ్డ ఒకటి అంటిస్తుంది, స్లిప్ చేయకుండా చూడండి. సాయంకాలం అయితే మా బిడ్డ అయితే పూజ చేసేసా, అందుకే ఆడబిడ్డలు ఉండాలా అనేది ఏమో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుంది. బద అయితే సాయంకాలం మా బిడ్డ పూజ చేసేస్తూ ఉంది. మా బిడ్డ పూజ అంతా అయిపోయింది. ఇంకా టైం వచ్చి 7 o'clock అయింది. బరాటీలు అయితే తిప్పాకైతే చూసేకపోతాము. నైట్ బాగుంటుంది చూసేకైతే. అందరూ తిప్పుతూ అంటారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా. చూసేకి ఎంత బాగుంటుందో మీరు చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తూ అంటారు, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గొబ్బెమ్మని అయితే అవతల ముగ్గు మీద అయితే పెట్టేయండి. వానకి అంతా రోజు నుంచి వెళ్ళిపోయింది ముగ్గు కూడా. ఇదే ఫ్రెండ్స్ బరాటీ అంటే. చాలా బాగుంది కదా నైట్లో అయితే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోద్దండి ఫ్రెండ్స్.